సో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఈ ట్యూటోరియల్లో నేను మీకు బూట్ స్ట్రాప్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో మనం లాస్ట్ ట్యూటోరియల్లో బూట్ స్ట్రాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది అండ్ అదేవిధంగా దాన్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది. మీకు కాస్త అర్థమైంది బూట్ స్ట్రాప్ అంటే కదా. సో ఇక్కడ చూడండి, నేను లెఫ్ట్ సైడ్లో లేఅవుట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఎక్కడున్నా మనం getbootstrap.com లోపల ఈ యొక్క డాక్యుమెంటేషన్ ట్యాబ్ లోపల ఉన్నాం. లెఫ్ట్ సైడ్లో నేను లేఅవుట్ పైన క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి ఇక్కడ. సో బూట్ స్ట్రాప్ ఫస్ట్ లేఅవుట్ లోపల కంటైనర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ కంటైనర్ లోపల మనకు మన యొక్క డేటా మొత్తాన్ని దాని లోపల మనం తీసుకుంటే కనుక అది రెస్పాన్సివ్ డిజైన్గా మారుతుంది అనమాట. ఓకే, సో ఈ కంటైనర్ క్లాస్ అనేది మ్యాక్సిమం విడ్త్ తీసుకుంటుంది. చూడండి ఇక్కడ కంటైనర్, మీరు ఇక్కడ చూస్తే గ్రిడ్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. కంటైనర్ 100% ఎక్స్ట్రా స్మాల్, ఇవి స్క్రీన్ సైజెస్ అనమాట. ఇక్కడ చూడండి, ఓన్లీ ఎక్స్ట్రా స్మాల్ ఉంటే కనుక, అంటే 576 పిక్సెల్స్ కంటే కూడా తక్కువ విడుతుండే వాటికి ఏమవుతుందంటే 100% ఇస్తుంది కంటైనర్ అనేటువంటి క్లాస్. ఓకే, సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేది నేను మీకు కాసేపట్లో చూపించేస్తాను. అండ్ దీని లోపల మనకు కంటైనర్ SM, MD, LG ఈ విధంగా రకరకాలుగా ఉన్నవి. సో దీని లోపల మనకు ఓకే కంటైనర్ ఫ్లూయిడ్. ఓకే, సో దీని లోపల ఇది కనుక మీరు ఇస్తే ఏ డివైస్కైనా 100% విడ్త్ని అది ఆక్యుపై చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ క్లాస్ని యూజ్ చేసినప్పుడు మనకు 100% విడ్త్ అనేది ఆక్యుపై అవుతుంది. ఓకే, సో ఆల్ ఇన్ వన్ ఇక్కడ ఈ కంటైనర్ లోపల మీరు ఇక్కడ శాంపుల్స్ అనేవి చూడొచ్చు. ఈ విధంగా రాసుకోవడం జరుగుతుంది. ఒక డివ్ తీసుకొని, ఓకే, ఇది ఒక HTML డివిజన్ అంటే లైక్ కంటైనర్ ఇది కదా, మనం చెప్పుకున్నాం HTML5 క్లాసెస్లో. సో ఇది దీనికి క్లాస్ కూడా కంటైనర్ అనేది ఇస్తున్నాం. అండ్ కంటైనర్ ఫ్లూయిడ్ అనేది ఏంటి, ఫుల్ విడ్త్ కోసం కదా. సో ఆ తర్వాత రెస్పాన్సివ్, ఇవన్నీ కూడా రెస్పాన్సివే, ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కూడా రెస్పాన్సివ్గానే మనకు వర్క్ చేయడం జరుగుతుంది కదా. సో కంటైనర్ అనేది మీరు తీసుకున్నారంటే ఇంకా అది రెస్పాన్సివ్ అవుతుంది. దట్స్ ఇట్. ఓకే, సో రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ ఇందాక మనం చెప్పుకున్నాము. ఇక్కడ కొన్ని మీడియా క్వరీస్ ఉన్నవి. CSSలో మీడియా క్వరీస్ గురించి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి లాస్ట్లో కానీ సందర్భం వచ్చినప్పుడు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీడియా క్వరీస్ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ మీడియా క్వరీ ఏం చేస్తుందంటే CSSకి సంబంధించింది అనమాట ఇది. ఓకే, సో ఈ యొక్క డివైస్ యొక్క విడ్త్, మినిమం విడ్త్ 576 పిక్సెల్స్ ఉన్నప్పుడు దీని లోపల ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ 768, 992, 1200 ఇవి మినిమం విడ్త్. అండ్ వీటికి సంబంధించిన చూడండి, ఇక్కడ స్మాల్ డివైసెస్ కోసం ఇది, అండ్ మీడియం డివైసెస్ కోసం ఇది, అండ్ లార్జ్ డివైసెస్ కోసం ఇది, అండ్ ఎక్స్ట్రా లార్జ్ డివైసెస్ కోసం ఇది పనిచేస్తుంది మీడియా క్వరీ అనేది. ఓకే, సో ఈ విధంగా బ్రేక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఈ బ్రేక్ పాయింట్స్ని మనం చాలా సింపుల్గానే అర్థం చేసుకోవచ్చు. అది ప్రాక్టికల్గా చూసినప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అండ్ Z ఇండెక్స్ అనేది కూడా ఒక పాయింట్. సో సెవరల్ బూట్ స్ట్రాప్ కంపోనెంట్స్ యూటిలైజ్ Z ఇండెక్స్. ఓకే, Z ఇండెక్స్ అని కూడా అంటారు ఫారెన్లో. సో ఇక్కడ చూసినట్లయితే ఇది జనరల్గా Z ఇండెక్స్ అనేది మనకు 1000 ఉంటుంది. ఇది డ్రాప్ డౌన్కి సంబంధించింది దీంట్లోపల. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, మీకు ఇది నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇది తెలుసుకుంటే బాగుంటుంది అనమాట. అంటే Z ఇండెక్స్ అనేది ఎంత ఇస్తుంది అనేది మీకు ఇక్కడ అర్థం చేసుకోవడానికి మాత్రం పనికొస్తుంది. ఇది జస్ట్ మోడల్ అయితే ఏ విధంగా, Z ఇండెక్స్ ఫిక్స్డ్ ఉంటే ఏ విధంగా, పాప్ ఓవర్లో ఏ విధంగా, టూల్ టిప్కి అయితే ఏ విధంగా వస్తుంది, Z ఇండెక్స్ ఎంతవరకు తీసుకుంటుంది అనేది మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎనీవేస్ ఫ్రెండ్స్, ఇక్కడ Z ఇండెక్స్ అనేది మనం ఒకసారి యూజ్ చేస్తాం. డెఫినెట్లీ మనం మన ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత యూజ్ చేస్తాం. మనం వాల్యూ కూడా చాలా పెద్దది ఇస్తాం. అది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు అక్కడ చూడొచ్చు. ఓకే, అంటే Z ఇండెక్స్ అంటే ఒక ఎలిమెంట్ పైన మరొక ఎలిమెంట్ని ముందుకు తీసుకురావడం కోసం ఈ యొక్క Z యాక్సిస్ అనేది మనకు మామూలుగా అట్లనే పనిచేస్తుంది కదా. 3 యాక్సిస్ ఉంటాయి. ఓకే, 3 యాక్సిస్లో మనకు XYZ
ఓకే, ఎక్స్ మామూలుగా హారిజెంటల్లీ అండ్ వై వర్టికల్లీ అండ్ జెడ్ అనేది ఈ విధంగా మనకు పనిచేస్తూ ఉంటుంది. అదేం చేస్తుంది, ముందుకి వెనక్కి తీసుకురావడం ఉంటుందన్నమాట. ఓకే, సో అది ప్రాక్టికల్గా చూసినప్పుడు మాత్రమే అర్థం చేసుకునే విషయం కాబట్టి ప్రస్తుతానికి వదిలేద్దాం. సో ఇక్కడ గ్రిడ్కి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి. సో గ్రిడ్ నేను తీసుకున్నాను, లెఫ్ట్ సైడ్లో గ్రిడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నాకు ఈ గ్రిడ్ సిస్టమ్ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు గ్రిడ్ సిస్టమ్ అనేది ఈ విధంగా పనిచేస్తూ ఉంటుంది జనరలీ. ఓకే, సో కంటైనర్ అనేది తీసుకుంటాం మనం, దాని లోపల రో అనేది తీసుకుంటాం. ఓకే, ఒక రో లోపల మనం ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ని తీసుకోవచ్చు. ఓకే, సో యాక్చువల్లీ ఒక కంటైనర్ లోపల ఒక రో లోపల మనకు 12 కాలమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే 12 పార్ట్స్గా ఉంటాయి చూడండి, 12 కాలమ్స్. ఓకే, 12 కాలమ్స్ అనేవి ఉంటాయి. సో మనం యూజ్ చేసే దాన్ని బట్టి, అంటే ఇక చూడండి క్లాస్ ప్రిఫిక్స్లు ఉంటాయి ఇక్కడ. సో మనం ఏ డివైస్ని అయితే టార్గెట్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం కావాలనుకుంటే ఈ యొక్క ప్రిఫిక్సెస్ అనేవి వాడచ్చు అనమాట. అంటే కాలంకి మనం యూజ్ చేసేది జస్ట్ కాల్. ఓకే, -SM కానీ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, కాలం SM కానీ లేదా MD కానీ లేదా LG కానీ లేదా XL కానీ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ SM అనేది స్మాల్ డివైసెస్కి, ఓకే, ఇది MD అనేది మీడియం డివైసెస్కి, అండ్ లార్జ్ అనేది ఈ యొక్క ఏమంటామండి లార్జ్ డివైసెస్కి, అంటే ఈ యొక్క పిక్సెల్స్ని బట్టి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా లార్జ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే 1200 పిక్సెల్స్ కంటే ఎక్కువ మినిమం విడ్త్ అనేది ఉంటే అది అప్పుడు స్క్రీన్ సైజు అది ఎక్స్ట్రా లార్జ్ కింద వస్తుందన్నమాట. సో అప్పుడు మనం కాలం XL అనేది తీసుకుంటాం. జనరలీ మీడియం డివైసెస్కి సరిపడినట్టు మనం తీసుకుంటే కనుక అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. అలా అని మనం జనరల్లీ మీడియం డివైసెస్కి సంబంధించింది తీసుకుంటే మనం ఈ ప్రాజెక్ట్లో మాత్రం మనం కాలం MD అనేది యూజ్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. అండ్ ప్రతి రో లోపల 12 కాలమ్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఓకే, గ్రిడ్ సిస్టమ్ అనేది ఆ విధంగా పనిచేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ కంటైనర్ లోపల మనం ఎన్ని కాలమ్స్ తీసుకున్నాం, 1 2 ఈ రో లోపల చూడండి మీరు, ఒక రో లోపల 1 2 2 కాలమ్స్ తీసుకున్నాడు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇది 2 కూడా సమానంగా విడిపోతాయి. అంటే ఇక్కడ కాలం 6 అండ్ కాలం 6 2 కాలమ్స్గా డివైడ్ అయిపోతాయి. ఓకే, 2 ఈక్వల్ కాలమ్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి 3 అన్నప్పుడు ఇక్కడ చూడండి 3 కాలమ్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఓన్లీ క్లాస్ నేమ్ కాల్ అని ఇస్తే ఆటోమేటిక్గా అది కాలమ్ని తీసుకుంటుంది. ఇక్కడ మీరు ఒక రో లోపల ఎన్ని కాలమ్స్ క్రియేట్ చేస్తే అన్ని సమానమైన కాలమ్స్ని అది జనరేట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు ఇక్కడ 2 ఈక్వల్ కాలమ్స్ని తీసుకోవచ్చు. అండ్ యాక్చువల్లీ ఏంటంటే ఇది 2 రోస్కి బదులుగా మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఏమంటామంటే ఈ యొక్క మల్టిపుల్ కాలమ్స్ని మల్టిపుల్ లైన్స్ లోపల మనం డివైడ్ చేయడం కోసం ఈ యొక్క 100 అనేటువంటి W-100 అనేటువంటిది మనం యూజ్ చేసి ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. అంటే ఈక్వల్ విడ్త్ మల్టీ లైన్ అనమాట. ఓకే, అంటే ఈక్వల్ విడ్త్ మల్టీ లైన్. సో దీన్ని మరోసారి కాపీ చేసేసుకొని కింద పెట్టేసుకొని మళ్ళీ మీరు 2 కాలమ్స్ని తీసుకుంటే దాని కింద ఇంకోటి వస్తుంది అనమాట. సో ఈ విధంగా మల్టీ లైన్లో కాలమ్స్ని యూజ్ చేయడం కోసం మనం ఈ విధంగా కూడా యూజ్ చేయవచ్చు. అండ్ మీకు ప్రతి దానికి కూడా ఇక్కడ HTML కోడ్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని కాపీ పేస్ట్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసుకున్నాను, నాకు ఈ టైప్ డిజైన్ కావాలి. ఓకే, కాపీ చేసుకున్నాను, ఇక్కడ తీసుకొచ్చేసి నేను ఆల్రెడీ నా యొక్క బూట్ స్ట్రాప్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను కదా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా యొక్క HTML కోడ్ లోపల నేను ఇది వాడేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి,
ఇక్కడ డెమో పర్పస్ కాబట్టి నేను దీన్ని కామెంట్ అవుట్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని ఈ కోడ్ మొత్తాన్ని కూడా తీసేస్తాను అనమాట, డెమో కింద ఉన్నటువంటి కోడ్. ఓకే, మళ్ళీ తర్వాత కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో చూడండి, కంటైనర్ రో కాలం ఆ తర్వాత W-100 ఇది ఒక బ్రేక్ అనమాట, లైన్ బ్రేక్ లాంటిది ఇది. సో ఇక్కడ నేను ఈ విధంగా తీసుకున్నాను. సో నాకు ఈ విధంగా వచ్చేసినవి. అయితే ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఒక విషయం గమనించాలి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇక్కడ ఈ బార్డర్ ఉంది అండ్ ఇవన్నీ ఉంది కదా, కానీ అక్కడికి వచ్చేసరికి ఎందుకు సార్ పనిచేయట్లేదు అని అనిపించవచ్చు మీకు. ఎందుకంటే ఇక్కడ కంటెంట్ ఫ్రీడమ్ అంటే మనం ఏదైతే రాయాలనుకుంటున్నామో మనకే అది ఆ ఫ్రీడమ్ ఇస్తుంది, కానీ జస్ట్ అది క్రియేషన్ మాత్రం ఎగ్జాక్ట్గా క్రియేట్ చేసి పెడుతుందన్నమాట. ఓకే, ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ కంటెంట్ ఏ విధంగా రాసుకుంటారో దాన్ని ఏ విధంగా డిస్ప్లే చేసుకుంటారో అంతా కూడా ఫ్రీడమ్ మీ దగ్గరే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం దీనికి ఒక ఈ క్లాస్ని తీసేసుకొని నేను ఏం చేస్తానంటే ఒక చిన్న CSS క్లాస్ అనేది రాసుకుంటాను. ఓకే, సో కాల్ అనేటువంటి క్లాస్ కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యూజ్ చేస్తాను. సో బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఫర్ ఎగ్జాంపుల్ సింప్లీ ఇది ఇచ్చేస్తున్నాను. ఓకే, అండ్ బార్డర్ ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా మనకు అది క్రియేట్ అయిపోయింది. కావాలనుకుంటే నేను ప్యాడింగ్ ఇస్తే కనుక అది ఇంకా కాస్త సింపుల్గా మీకు కనిపిస్తుంది. 10 పిక్సెల్స్ ఇచ్చేసి. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు దాదాపుగా ఇక్కడ చూసిన విధంగానే మ్యాక్సిమం అది ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఓకే, కలర్ చేంజ్ అయి ఉండొచ్చు కానీ డాటెడ్ కాకుండా నేను సాలిడ్ తీసుకుంటాను లేదంటే. ఓకే, సో ఇప్పుడు మీరు గమనించవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు ఈక్వల్ కాలమ్స్ని క్రియేట్ చేసుకోగలిగాం. అయితే ఈ ప్రజెంటేషన్ని మనం మార్చుకోవడం మాత్రం ఈ విధంగా చేసుకోవచ్చు, లేదంటే మనం బూట్స్ట్రాప్ కాలమ్స్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. బూట్స్ట్రాప్ క్లాసెస్ ఇంకా చాలా ఉంటాయి, వాటిని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో అదే విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కంటైనర్ లోపల రో అనేది రాసుకోవాలి. అంటే రో అనేది కంపల్సరీ మనం కంటైనర్ లోపలనే రాసుకోవాలి. ఇది ఒకటి రూల్ గుర్తుంచుకోవాలి. ఓకే, రో కానీ కాలం కానీ కంటైనర్ లోపల మాత్రమే మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అప్పుడు మాత్రమే అది ప్రాపర్గా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ 2 కాలమ్స్ని మనం జస్టిఫై చేయడం జరిగింది, అంటే అలైన్మెంట్ సెంటర్ ఇవ్వడం జరిగింది కదా. సో ఆ తర్వాత ఇది వచ్చేసి మరో విధంగా ఉంది, అది ఇక్కడ నుంచి ఉంది కదా. సో లార్జ్ కాలం ఒకటి తీసేసుకున్నాం. ఇది కాలం ఎండి ఆటో అంటే ఏం చేస్తుందంటే ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ని బట్టి దాని విడ్త్ డిసైడ్ అవుతుంది అనమాట. ఓకే, మీరు కావాలనుకుంటే దీన్ని కూడా ట్రై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రో వరకు తీసుకోవాలి. సో కంటైనర్ లోపల మరొక రో అనేది తీసుకున్నాను నేను. చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో దీనికి ఎందుకు రాలేదు అని అంటే ఈ క్లాస్ అనేది దానికి లేదు కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ కంటెంట్ని మరి కాస్త పెంచుదాం మనం. చూడండి, ఆటోమేటిక్గా దాని యొక్క విడ్త్ అనేది అడ్జస్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా కూడా మనం మార్చుకోవచ్చు. అయితే ఈ వీటన్నింటినీ మీరు ఒకసారి చూసుకోండి, అది ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనేది మీరు చూసుకుంటే కనుక మీకు ఈజీగానే అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా దీని యొక్క గ్రిడ్ సిస్టమ్ అనేది పనిచేస్తుంది. ఇక్కడ మీకు రఫ్గా నేను మరోసారి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, కంటెంట్ తీసుకున్నాను. సో దీని లోపల మీరు ఈ యొక్క H1 హెడ్డింగ్స్ అనేవి ఏ విధంగా కనిపిస్తాయి, H2 ఏ విధంగా, అండ్ H6 వరకు కూడా అది ఏ విధంగా కనిపిస్తుంది అనేటువంటివి మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ టైపోగ్రఫీకి వెళ్తే మీకు ఇప్పటిదాకా మనం చూసినవన్నీ ఉన్నవి. అండ్ దాంతోపాటుగా ఇక్కడ డిస్ప్లే అనేది ఒకటి కొత్తగా యాడ్ అయింది. చూడండి, H1కి డిస్ప్లే 1 అనేటువంటి క్లాస్ని మీరు తీసుకున్నట్లయితే ఈ విధంగా అది డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఆ విధంగా ఆ స్టైల్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ రకరకాలుగా ఉంటవి. సో ఈ స్టైల్స్ అన్నింటినీ కూడా మీరు ఒకసారి చూసుకోండి.
అండ్ ఆ తర్వాత కోడ్. సో కోడ్ బ్లాక్స్ ఏ విధంగా డిస్ప్లే చేయాలి, ఓకే వీటికి సంబంధించింది అక్కర్లేదు. అండ్ ఇమేజెస్ చూడండి, ఇమేజెస్కి వచ్చేసరికి మీరు ఇక్కడ క్లాసు IMG -Floyd అనేటువంటిది తీసుకుంటే కనుక ఇది రెస్పాన్సివ్ ఇమేజ్గా మారిపోతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇది దీని యొక్క సైజ్ని అడ్జస్ట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకోగలగాలి. దీంతో పాటుగా మన యొక్క కంప్లీట్ ప్రాజెక్ట్తో పాటుగా వెబ్సైట్తో పాటుగా ఆ ఇమేజ్ కూడా రెస్పాన్సివ్ డిజైన్ని పొంది ఉంటుంది అనమాట. రెస్పాన్సివ్నెస్ అనేది వచ్చేస్తుంది దానికి. ఓకే, సో ఈ విధంగా రకరకాల ఇమేజెస్ని తీసుకోవచ్చు అండ్ రకరకాల అలైన్మెంట్స్ని మనం యూజ్ చేయవచ్చు. అండ్ టేబుల్స్కి వస్తే టేబుల్స్ ఏ విధంగా రకరకాల టేబుల్స్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయవచ్చు. మీరు ఇక్కడ కోడ్ని కాపీ చేసుకొని ఇప్పుడు మీకు ఈ టేబుల్ టైప్ నచ్చితే కనుక దీన్ని కాపీ చేసేసుకొని మీకు ఆ ప్రాజెక్ట్లో పేస్ట్ చేసేసుకొని దాన్ని ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాత ఫిగర్స్, ఓకే ఇవి కూడా డయాగ్రామ్స్ లాంటివి, అంటే లైక్ ఇమేజెస్ని యూజ్ చేయవచ్చు, దానికి సంబంధించిన క్యాప్షన్ని మనం తీసుకోవచ్చు. ఓకే, సో కంపోనెంట్స్లో యూటిలిటీస్ కంపోనెంట్స్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ అలర్ట్స్ ఉంటవి. ఓకే, ఈ టైప్ ఆఫ్ అలర్ట్స్ ఉంటవి, వాటికి జావా స్క్రిప్ట్ ఎనేబుల్డ్ అలర్ట్ కూడా ఉంటుంది. సో చూడండి, దీన్ని క్లోజ్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. జావా స్క్రిప్ట్ బిహేవియర్ అనేది దానికి అసైన్ చేయబడి ఉంటుంది. అదేవిధంగా బ్యాడ్జెస్ని మీరు చూడొచ్చు. ఓకే, సో ఈ బ్యాడ్జెస్ని కూడా మనం యూజ్ చేస్తాం, చూసుకోండి. ఓకే, ప్రొఫైల్ 9 అంటే 9 ప్రొఫైల్స్ ఉన్నాయని. ఓకే, సో బ్రెడ్ క్రమ్ అనేది ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇప్పుడు. ఓకే, బటన్స్కి వచ్చేసరికి ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ మన కలర్స్ చూడండి, బటన్ ప్రైమరీ అంటే ఈ కలర్, BTN-primary అన్నప్పుడు ఈ టైప్ ఆఫ్ బటన్ అనేది క్రియేట్ అయింది. అండ్ BTN సెకండరీ అంటే ఇది. ఈ విధంగా మనం క్లాసెస్ని అసైన్ చేయడం ద్వారా ఈ బటన్స్ని మనం కావాల్సిన చోట క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ బటన్ గ్రూప్ని తీసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు ఇక్కడ నుంచి కాపీ చేసుకొని మీ దగ్గర వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసేసుకున్నాను నేను ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఇదంతా కూడా తీసేస్తాను కంటైనర్ లోపల. ఓకే, సో కంటైనర్ లోపల నేను యూజ్ చేస్తున్నాను. కావాలనుకుంటే రో లోపల కూడా మీరు దీన్ని పెట్టుకోవచ్చు, కానీ నేను జస్ట్ కంటైనర్ లోపల పెట్టేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క బటన్స్ అనేవి నాకు ఇక్కడ వచ్చేసినవి. ఓకే, సో ఈ బటన్స్ అంటే ఎగ్జాక్ట్గా మనం ప్రతిదీ కంటైనర్లో పెట్టాల్సిన పని లేదు, కానీ రో అండ్ కాలమ్స్ని మాత్రం మనం కంటైనర్లో మాత్రమే పెడితేనే అవి ఆ విధంగా క్రియేట్ అవుతాయి. ఓకే, ఇది చూడండి, నేను డైరెక్ట్గా తీసుకున్నా కూడా వచ్చేసింది అనమాట. ఇవి ఇండివిజువల్ కంపోనెంట్స్ అనమాట. మనకు కావాల్సిన చోట వీటిని యూజ్ చేయవచ్చు. అండ్ ఎగ్జాక్ట్గా అవి ఇక్కడ రావడం జరిగింది. ఓకే, సో డెమాన్స్ట్రేషన్ పర్పస్ కాబట్టి తీసేస్తున్నాను. చూడండి, డెమో పర్పస్ ఏదైతే యూజ్ చేస్తానో అది మళ్ళీ తీసేస్తుంటాను. ఆ తర్వాత ఈ కార్డ్స్ అన్నీ కూడా ఈ విధంగా రకరకాల కార్డ్స్ అనేవి ఉంటాయి. ఇమేజ్తో ఉండే కార్డ్స్ ఉంటాయి, మామూలు కార్డ్స్ ఉంటాయి, వీటిని కూడా మనం యూజ్ చేయవచ్చు. ఆ తర్వాత కరోసెల్ అనేది ఈ స్లైడ్ షోస్కి మనం వాడుతుంటాం. చూడండి, ఈ విధంగా మనం కరోసెల్ని యూజ్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ రకరకాల కరోసెల్స్ ఉంటాయి. ఇంకా దీనికంటే గ్రేట్ కరోసెల్స్ని మనం ప్లగిన్స్ని మన ప్రాజెక్ట్లో వాడబోతున్నాం. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ మోడల్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చూడండి, మీరు కావాలనుకుంటే ఇలాంటి మోడల్స్ని కూడా యూజ్ చేయవచ్చు అనమాట. ఓకే, సో అండ్ నౌబార్, ఓకే నావిగేషన్ బార్స్ని కూడా మనం ఇక్కడ నుంచి యూజ్ చేయబోతున్నాం అనమాట. ఓకే, ఇక్కడ రకరకాల నావిగేషన్ బార్స్ ఉంటాయి, వాటిని అన్నింటినీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, మొత్తంగా ఇది బూట్స్ట్రాప్ నుంచి మనం చేయగలిగేటువంటి పనులు. అండ్ ఇంకా చాలా వర్క్స్ అనేవి చేస్తాం అండ్ ఫాస్ట్గా చేయవచ్చు అనమాట. మనం జస్ట్ ఒక HTML ఎలిమెంట్కి ఒక క్లాస్ని అసైన్ చేయడం ద్వారా దాంట్లో చాలా మార్పుని మనం తీసుకురావచ్చు అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే, మీరు దీన్ని తీసుకుంటున్నాను, మనం ఇందాక చూసాం ఒక క్లాస్ అనేది. సో ఇక్కడ క్లాస్ని చూసినట్లయితే నేను డిస్ప్లే -1 అనేది ఇస్తే చూడండి, జస్ట్ ఒక క్లాస్ని మనం అసైన్ చేయడం ద్వారా మనం దీనికి ఇంతటి మార్పుని తీసుకురాగలిగాం. దీని సైజులో కానీ అండ్ దాన్ని
ఫాంట్ వెయిట్ కానీ, ఫాంట్ స్టైల్ కానీ, ఫాంట్ కానీ చూడండి. ఇంత మార్పు అనేది జస్ట్ ఒక క్లాస్తో జరిగింది. అంటే మనం బూట్ స్ట్రాప్ని ఎంత ఈజీగా యూజ్ చేయొచ్చు అనేది మీరు గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక బటన్ని తీసుకున్నాను అనుకోండి, ఇన్పుట్ ఓకే, టైప్ వచ్చేసి బటన్, వాల్యూ, సో క్లిక్ మీ అనేటువంటి ఒక బటన్ని నేను క్రియేట్ చేస్తే అది ఈ విధంగా కనిపిస్తుంటుంది కదా డిఫాల్ట్గా. కానీ నేను దీనికి ఒక క్లాస్ని అసైన్ చేస్తాను. చూడండి, క్లాస్ ఈ యొక్క బూట్ స్ట్రాప్ క్లాస్ని మనం యూజ్ చేసినప్పుడు BTN ఓకే. సో BTN ప్రైమరీ అన్నప్పుడు ఈ విధంగా ఒక బటన్ అనేది మనకు క్రియేట్ అవుతుంది. జస్ట్ మనకు ఉన్నటువంటి బటన్ని మనం జస్ట్ BTN స్పేస్ BTN ప్రైమరీ అనడం ద్వారా ఈ విధమైనటువంటి బ్లూ కలర్ బటన్ని క్రియేట్ చేయగలిగాం. అండ్ దాని టెక్స్ట్ కూడా వైట్ కలర్లోకి వచ్చేసింది చూసారా. అండ్ ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీకి బదులుగా డేంజర్ అని తీసుకుంటే రెడ్ కలర్ బటన్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం బూట్ స్ట్రాప్ని యూజ్ చేసి చాలా ఈజీగా కంప్లీట్ చేయవచ్చు. అండ్ మనకు బూట్ స్ట్రాప్ అనేది చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, I will see you in the next tutorial. Thanks for watching.